ఫోన్ చేసుకోండి. సరే. మా శిష్టాగురులందరికీ పాదాభివందనాలు చేసుకుంటూ ఏమి మాట్లాడడం చేతగా నా చేత ఎలాగైనా చెప్పించాలి మన రేవతి మాతాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు సరే చెప్పాలని ఆశ పుడుతుంది. ఈ శ్యామానంద ప్రభు గురించి చెప్పడం అంటే నేను ఆయన గురించి చదివాక ఆయన పేరెత్తే అర్హత కూడా నాకు ఉందా అనిపించింది. అంత గొప్ప భాగ్యవంతుడు ఆయన. రాధారాణిని దర్శించుకున్నాడు. అలాంటి ఆయన గురించి నేను చెప్పడం అంటే నిజంగా అది చాలా ఇదే అనుకుంటున్నాను. హరే కృష్ణ. ఈ శ్యామానంద ప్రభుజీ మనకి ఈ మన శ్రీ చైతన్య మహాప్రభు అంతరంగ సహచరులు అంటున్నారు. ఆయన శ్రీ శ్యామానంద ప్రభు, శ్రీనివాసాచార్య, నరోత్తమ ఠాకూర్. ఆయన ఎప్పుడైతే మన చైతన్య మహాప్రభు ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టి ఆయన ధామానికి ఆయన చేరుకున్నారో అప్పుడు ఆయన ఇచ్చిన బోధనలన్నీ వ్యాప్తి చేయడానికి వీళ్ళందరూ అవతరించారు. ఈయన ఒరిస్సాలో ధరేంద్ర బహదూర్పూర్ అనే గ్రామంలో అవతరించారు. ఆయన తండ్రి పేరు శ్రీకృష్ణ మండల్, తల్లి పేరు శ్రీదురి. వీళ్ళది సద్గోప వంశం. ఈయనకి వాళ్ళ నాన్నగారికి ఈయనకంటే ముందు చాలా మంది కొడుకులు కూతుళ్ళు పుట్టారు, కానీ ఒక్కళ్ళు మిగలలేదు. ఈయన పుట్టేటప్పటికే వాళ్ళందరూ పుట్టడం మరణించడం కూడా జరిగిపోయింది. అంతేకాదు ఈయనకి దుఃఖియా అని పేరు పెట్టింది. కానీ ఆయన చూసిన వాళ్ళందరూ కూడా చాలా గొప్ప సాధుపురుషుడు అవుతాడు అని చెప్తే ఉండేవారు. ఆయన మనకి అవతరించింది చైత్రమాస పౌర్ణమి నాడు. ఆయన జగన్నాథ స్వామి వారి కరుణతో ఆ శుభముహూర్తంలో జన్మించారని, ఆ జగన్నాథ స్వామి స్వయంగా తన బోధలు ప్రచారం చేయడానికి ఆయన ఇక్కడికి తీసుకొచ్చారని చెప్పేసి అందరూ అలా అనిపిస్తుంది అనమాట. ఆయన చాలా అందంగా ఉండేవాట, మన్మథుడిలాగా. ఆయన చూస్తే అందరికీ మనసుకి ఎంతో ప్రశాంతత అనిపించేది. ఆయనకి చేయవలసిన కార్యక్రమాలన్నీ వరుసగా పడతలేవురా ఈ ఫ్యాన్తోని స్టూల్ వేసుకొని, లేకపోతే నాకు జీరోలో కూడా క్లాస్ పడతలేదు. అమ్మ మ్యూట్ లోకి వెళ్ళి సరోజా. హరే కృష్ణ. నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? హెల్ప్ చేయరు నాకు. మీ నాన్న అయితే అసలే చేయడు. మీరు మ్యూట్ చేయండి మాతాజీ, హోస్ట్ మ్యూట్ చేయొచ్చు కదా. ఓకే యా ఓకే తల్లి. ఈయన వరుసగా నామకరణం, తలనీలాలు కత్తిరించడం, విద్యాభ్యాసం అన్ని వరుసగా చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే విద్యాభ్యాసం ప్రారంభించాక ఆయన ఒక గురువుల దగ్గరికి వెళ్ళారో ఈయన మేధస్సు అందరూ చాలా ఆశ్చర్యపోయారు. అంత చక్కగా వాళ్ళు చెప్పినవన్నీ అప్పటికప్పుడు ఆయన గ్రహిస్తూ వచ్చారనమాట. కొంచెం సమయంలోనే ఆయన వ్యాకరణం, పద్యం, అలంకార శాస్త్రం మొత్తం అధ్యయనాలన్నీ పూర్తి చేశారు. ఈయన గ్రామంలో వైష్ణవం దగ్గర నుంచి గౌరవనితాయి గురించి వింటూ ఉండేవాట. అంచేత ఆ మహిమలు విన్నప్పుడు వాళ్ళ మీద ఆయనకి చాలా గాఢమైన అనురాగం కలిగింది. ఈయన వాళ్ళ నాన్నగారు కూడా చాలా గొప్ప భక్తుడు. అంచేత ఎప్పుడు ఈయనమ్మో గౌరవనితాయినే తలుచుకుంటున్నారు అని చెప్పేసి నువ్వు దివ్య మంత్ర దీక్ష తీసుకోవాలి అని కొడుకు చెప్పారు. చెబితే ఆయన చిన్నాడే ఇంకా అప్పటికి ఇంకాను. అయితే నా గురువు నా హృదయ చైతన్యుడు, ఆయన పేరు శ్రీ హృదయ చైతన్యుడు. ఆయనేమో అంబికా కల్నాలో ఉన్నారు. ఆయన గురువు గౌరీదాస పండితుడు. ఈ గౌర నిత్యానందులు ఎప్పుడు కూడా ఆయనతోనే ఉంటారు వాళ్ళు. అంచేత నేను అక్కడికి వెళ్తాను, ఆయన శిష్యుని అవుతాను అని చెప్పాను. అంటే అనుమతి ఇవ్వండి అంటే ముందర ఆయన ఇదేంటి ఎలా వెళ్తావు, నువ్వు చిన్నపిల్లాడు కదా అని అంటే, కాదు మనం స్నానం చేయడానికి గంగానదిలో స్నానానికి మన ఊళ్ళో చాలా మంది వెళ్తున్నారు, వాళ్ళతో పాటు వెళ్తాను. ఇంకప్పుడు తండ్రి అంగీకరించాను. అప్పుడు వెళ్ళాగా అప్పుడు సరే వాళ్ళతో పంపేటగా ఈయన మెల్లిగా వాళ్ళతో పాటు బయలుదేరి నవద్వీపానికి, తర్వాత శాంతిపురికి, అట్నుంచి అంబికా కల్నాకు చేరుకున్నాడు. అక్కడ గౌరీదాస పండితుడి ఇంటికి వెళ్ళాలని. ఆ ఇల్లు ఎక్కడ దొరుకుతుందో అని స్థానికులను అడుగుతుంటే ఆయన మందిరం అక్కడ ఉందని చూపించారు. అక్కడికి వెళ్ళి ఆయన బయటే సాష్టాంగ నమస్కారం చేసి లేచేటప్పటికి ఈయన కావాలనుకున్న గురువు గారు అటుగా వెళ్తూ ఈయన చూశారు. ఈ హృదయ చైతన్య ప్రభు అటుగా వెళ్తూ ఆయన అలా ఒక నిమిషం కొన్ని క్షణాలు కూడా అలా చూస్తూ ఉండిపోయి ఎవరు మీరు అని అడిగారు. అడిగేటప్పటికి నేను ఇలా మీ పద్మ పాదాలకు సేవ చేయడానికే వచ్చాను. నా ఇల్లేమో ధరేంద్ర బహదూర్లో పూర్లో ఉంది. నేను సద్గోపకురంలో పుట్టాను. మా నాన్న పేరు శ్రీకృష్ణ మండలి, నా పేరు దుఃఖి అనేటప్పటికి ఆ మందిరంగా ఆయన మాట్లాడే మాటలు చూసేప్పటికి ఆయన చాలా సంతోషం కలిగి, ఇక నీ పేరు దుఃఖి కాదు, నీ పేరు కృష్ణదాస్. నాకు ఈ రోజు ఎవరో వస్తారని తెల్లవారుజాము నుంచి అనిపిస్తుంది అన్నారు. సరే, ఆయన చాలా గొప్ప భక్తి శ్రద్ధలతో సేవన చేస్తున్నాడు. ఆయనకి మంత్రదీక్ష ఇచ్చారు. ఈయన చాలా తెలివైన వాడు, భక్తిపరుడు అని గమనించి జీవ గోస్వామి దగ్గరికి పంపించారు. ఆయన అక్కడికి వెళ్ళి ఆయన శిష్యరికం చేయమని.
అక్కడ సాధించాను అధ్యయనం చేయమని బృందావనానికి వెళ్ళాను. సరే అని చెప్పి ఆయన అంగీకారంతో తల వంచి ఆయన ఆదేశం ప్రకారం ఈయన బయలుదేరారు. బృందావనం వెళ్ళడానికి ఆయన మధ్యలో ఆయన బయలుదేరే సమయంలో గురువు ఆయనకి ఎన్నో ఉపదేశాలు ఇచ్చి ఆ గోస్వామి పాదబద్ధాలకి నా నమస్కారాలు చెప్పు అని చెప్పి పంపించింది. ఈయన ముందర నవద్వీపానికి వచ్చి జగన్నాథ మిశ్రా భవన్కి ఎక్కడుంది అని చెప్పి విచారించి అక్కడి నుంచి లోపలికి వెళ్ళి అక్కడ ఈశాన ఠాకూర్ని దర్శించుకున్నారు. ఆయన నమస్కారం పెట్టేటప్పటికి ఎవరు నువ్వు అని అడిగితే మళ్ళీ ఇదంతా చెప్పుకున్నారు. సరే ఆయన ఆశీర్వాదం చేసుకుని ఆ రోజు అక్కడ నుండి మళ్ళీ యాత్రికుల మందంలో మధురకు బయలుదేరు. అక్కడి నుంచి గయాధామ్కి చేరుకున్నాక శ్రీ విష్ణు పాదపద్మాలు ఉన్నాయి కదా, అక్కడ వాటిని తాకి నమస్కారం చేసుకుని అక్కడే శ్రీ ఈశ్వరపురి నుంచి దేశ స్వీకరించారు కదా మహాప్రభు అని ఆయన లీలలన్నీ గుర్తు చేసుకుని అది చాలా పారవశ్యంగా ప్రేమతో ఉండిపోయారు. తర్వాత గయ నుండి కాశీధామానికి వచ్చి తపన్ మిశ్రాని చంద్రశేఖర్ మరి ఇతర భక్తులను కలిసి వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకున్నారు. వాళ్ళకి నమస్కరించి చివరికి మధురాలో ప్రవేశించారు. అక్కడ విశ్రామ ఘట్లో స్నానం చేసిన తర్వాత ఆయన శ్రీ ఆదికేశవుని దర్శనం చేసుకుని ఆ కృష్ణుని జన్మస్థలం కాబట్టి ఆ నేల మీద ఆ ధూళిలో దొర్లారు. అక్కడి నుంచి బృందావనం బయలుదేరారు. అక్కడ శ్రీల దేవగోస్వామి ఆచర్య తెలుసుకుని ఆ గొప్ప ఆచార్యని పద్మపాదాలకు నమస్కరించారు. ఇలా ఆయన ఎవరినైనా నువ్వంటే ఇదిగో ఇలా మా గురువు గారు మీ దగ్గర పంపించారు అని చెప్పేసి మీ దివ్య కృపకు ఆయన విన్నపోయామనగా నేను దుఃఖీ కృష్ణదాసుని మీ సంరక్షణకు అప్పగిస్తున్నాను. దయచేసి అతని మన కోరికను నెరవేర్చి కొంతకాలం తర్వాత తిరిగి నా వద్దకు పంపించాను. సరే ఆయన ఎంతో సంతోషించాట అతని తన సంరక్షణలోకి తీసుకోవడానికి. చాలా ఆయన శ్రద్ధగా సేవ చేస్తూ వాళ్ళ గోస్వామి సాహిత్యాన్నంతా అధ్యయనం చేయడం ప్రారంభించారు. అప్పుడే శ్రీనివాసాచార్యుడు నరోత్తమ దాస్ ఠాకూర్లో ఆయన వద్ద విద్య నేర్చుకోవడానికి వచ్చింది. ఇప్పుడు ముగ్గురు ఒక సహాధ్యాయులు అన్నమాట. ఈ కృష్ణదాస్ ఏమో నాకు ప్రత్యేక సేవ ఇవ్వండి అని అడుగుతున్నారు దేవగోస్వామి. అప్పుడు ఆయన ఏమో అయితే ప్రతిరోజు వెళ్ళి సేవా కుంజలో వనాన్ని ఊడుస్తూ ఉండు అని చెప్పారట. సరే ఎంతో ఆనందంగా ఊడుస్తూ అబ్బాయి ఇప్పటికి నా జీవితం సఫలమైంది అని ఆనందించి చక్కగా చేస్తూ ఆ దుమ్మంతా నెత్తిమీ చల్లుకుంటూ ఆ చీపురు ధూళి తెరిచిన చీపురు నెత్తిమీ పెట్టుకునేవాట. అంత చక్కగా చేస్తూ మళ్ళీ అక్కడ రాధా గోవిందుల నామాలు గట్టిగా ఉచ్చరిస్తూ ఆయన కన్నీళ్ళు వస్తూ ఉండేవాట. ఇలా ఆయన అంతా ఉంటుంటే వాళ్ళకి మన బృందావన నాయకుడు ఆయన సతీమణి కృష్ణదాస్ సేవకి ఎంతో సంతోషించి తమ దర్శనం ఇవ్వాలని కోరుకున్నారు. ఒకరోజు ఆయన కుంజం శుభ్రం చేస్తుంటే ఎంతో ప్రేమగా చేస్తూ ఉన్నాడు. సరిగ్గా అక్కడ దుమ్ములో ఒక అందమైన కాలి గజ్జల కడియం దొరికింది. ఆయన ఆ కడియం తీసుకుని తలకిన పెట్టుకుని చాలా కళ్ళకద్దుకుని మూట కట్టుకుని ఎవరైతే వెతుక్కుంటా వస్తారో వాళ్ళది అవుతుంది, వాళ్ళకి ఇచ్చేద్దాం. అక్కడేమో రాధారాణి పొద్దున్న లేచి ఎడమ కాలి గజ్జి కనిపించలేదు అనుకుంటుంది. అరే ఏమైపోయింది అంటే నేను రాత్రి కుంజలో నాట్యం చేశాను కదా, అక్కడ పడిపోయి ఉంటుంది, వెళ్ళి ఎవరికైనా దొరికిందేమో అడిగి తీసుకురండి అంటే విశాఖ సఖి వచ్చింది. వచ్చినప్పటికీ తను ఇక్కడ శుభ్రం చేస్తూ ఉన్నాడు. ఏం బాబు నీకు ఏమైనా ఇక్కడ కడియం దొరికిందా, గద్దెల కడియం అనేటప్పటికి అది ఆవిడని చూసేటప్పటికి ఏంటి దేవత దిగి వచ్చినట్టు ఆయన ఎంతో ఇదిగా అనిపించింది. అలా మంత్రముగ్ధుడైపోయి అలా చూస్తూ ఉండిపోయేటప్పటికి మళ్ళీ అడిగింది, ఏం బాబు గద్దెల కడియం దొరికిందా అని. అవును దొరికింది, మీరెవరంటే నేను ఒక గోపికని ఈ గ్రామంలోనే ఉంటాను అని చెప్తుంది. మీ కాలి గజ్జ అంటే కాదు మా ఇంట్లో ఒక కొత్త పెళ్లి కూతురుంది ఇదే అని చెప్తుంది. ఎలా వచ్చింది ఇక్కడికి అని అడిగాడు. అంటే నేను పువ్వులు కొనడానికి వచ్చింది, పడిపోయింది. అయితే ఆవిడనే వచ్చి నా దగ్గర తీసుకోమని చెప్పాను నేను. అదేంటి కాదు నువ్వు ఇయ్యి ఆవిడ రావడం కాదంటే లేదు ఆవిడ వస్తేనే ఇస్తాను. సరే ఈవిడ వెళ్ళి అక్కడ చెట్టు కింద నేలలో నిలబడి ఉంది రాధారాణి, ఆవిడని తీసుకుని వచ్చింది. ఇదిగో భక్త నీ కాలిగజ్జి పోగొట్టుకుని అమ్మాయి ఇక్కడికి వచ్చింది, ఆ అమ్మాయికి ఇచ్చేయాలి. ఆవిడని చూసినప్పుడు ఇంకా ఆయనకి ఇంకేం తెలియదు, ఒళ్ళు మర్చిపోయి అసలు ఏమిటో తెలియదు, ఏదో జరగకపోతుంది అనుకుని నమస్కరించడానికి వెళ్ళి అక్కడ పడిపోయేట దుమ్ములో. ఆ పారవశ్యంతో అలా పడిపోయేటప్పటికి అప్పుడు దేవుడేమో నీకు మా సఖి నీకు కృతజ్ఞత తెలియజేయడానికి నీకు వరం ఇస్తానంటుంది అని చెప్తుంది ఆవిడ శ్రీశాఖ సఖి. అంటే సరే అక్కడ రాధాకుండం పవిత్ర జలం కనిపించింది. ఆ జలంలో స్నానం చేసి వచ్చేటప్పటికి అతను ఆడవాళ్ళ మారిపోయాడు, స్త్రీగా మారిపోయేటప్పటికి సరే వచ్చాడు. శ్రీశాఖ దేవి అక్కడ తీసుకెళ్ళేటప్పటికి ఆవిడ తన కాలి గజ్జల కంకణం ఈ పద్మపాదాల కుంకుమతో కొత్త సఖి నుదుట తిలకం దిద్దింది. ఈ తిలకం ఈ నుదుటి మీద ఎప్పుడూ ఇలాగే ఉంటుంది, అంటే ఇది చెరగదనమాట అని చెప్పి ఈ రోజు నుండి నేను శ్యామానంద అని పిలుస్తారు అని ఆవిడ పెట్టింది ఆ పేరు. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు అంటుంది.
దాంతో వాళ్ళిద్దరు ఇంకా కనిపించలేదు ఆయనకి. ఆయన అలా తన్మయత్వంతో ఉండిపోయి కొంచెం సేపు మళ్ళీ తన్మయత్వం నుంచి బయటపడేటప్పటికి మళ్ళీ మగవాడిగా మారిపోయాడు. కానీ తిలక మాత్రం అలాగే ఉంది. ఇంకెంత ఆనందంతో పొంగిపోతూ కళ్ళమని నీళ్లు కార్చుకుంటూ నేనేం చూశాను ఈవేళ, నేనేం చూశాను అని చెప్పేసి అనుకుంటూ ఆయన ప్రార్థన చేసుకుని మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళారు, దేవగోస్వామి దగ్గరికి. ఆయన ఈ తిలకం, ఆయన మొహం, ఆ కళ అదంతా చూసేసి ఏంటి ఇది ఆశ్చర్యపోతే ఆయనకి నమస్కారం చేసేప్పుడు జరిగిందంతా చెప్పాడు. తదృష్టం పట్టిందని అని చెప్పేసి ఆయన ఎంతో ఇదయ్యి ఆయన్ని కావాలించుకుని కానీ ఎవరికి మాత్రం చెప్పద్దు, ఆ రాధారాణి పెట్టిన పేరుతోటి నువ్వు కొనసాగు అని చెప్తాడు. ఇది ఈయన పేరు మారడం, ఈయన మొహం మీద తిలకం రావడం అంటే ఇంకా రకరకాలుగా చెప్పుకోవడం మొదలెట్టారు జనాలు చూస్తూ. ఇది ఏకంగా ఆయన గురువైన హృదయ చైతన్య ప్రభు దాకా వెళ్ళిపోయింది. దాంతో ఆయనకి ఏదో దేనికోసం పంపించారో, ఏం చేస్తున్నాడు అక్కడ అని చెప్పేసి కోపం వచ్చేసి ఉన్నపడంగా ఆయన బయలుదేరి వచ్చేసాడు. కొన్ని నెలలు పట్టింది ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు. ఆయన సరే అక్కడ ఆయన పరిధిలో ఉన్న వాళ్ళందరినీ పిల్లలు అందరినీ చూడాలి రమ్మని చెప్పి పిలిస్తే ఈయన వచ్చే నమస్కారం చేశాను. ఆయన ఏంటి నువ్వు ఇంత అసహ్యంగా ప్రవర్తిస్తున్నావు, నువ్వు ఏంటి నీ ఇష్టం నువ్వు చేస్తున్నావు అంటూ తిట్టి కొట్టి ఇంకా ఆయన కోపం అంతా అలా చూపిస్తే మిగతా వైష్ణవులు వచ్చి రకరకాలుగా ఆయన సందేశాలు ఇచ్చి ఎంతో చల్లబడదామని చూస్తే కాసేపటి శాంతపరిచేట. ఈయన మాత్రం అదంతా మామూలుగానే ఏం తీసుకోకుండా సేవ చేస్తున్నాడు. అయితే ఆ రాత్రి ఆ హృదయ చైతన్య ప్రభుకి రాధారాణి కల్లో కనిపించి ఆయన గద్దించింది. ఈయన సేవకు నేను తృప్తి పొంది నేను ఇదంతా చేశాను, తిలకాన్ని పెట్టాను, మా పేరు మార్చాను, నువ్వు ఇంకెవరైనా సరే ఏం మాట్లాడడానికి లేదు అని. అప్పుడు ఆయన ఆశ్చర్యపోయి ఆవిడ దగ్గర క్షమాపణ చెప్పుకుని మళ్ళీ ఎంత అపరాధం చేశాను అని చెప్పి పొద్దున్నే ఆయన్ని పిలిచి శ్యామానందరి ఆయన తను కావాలించుకుని ఎంత దృష్టవంతుడు నువ్వు అని చెప్పేసి ఆయన తర్వాత ఇంక ఆయన కొన్నాళ్ళు అక్కడే ఉండి నువ్వు మాత్రం జీల గోస్వామి దగ్గరే ఉండు అని చెప్పేసి గౌడ దేశానికి తిరిగి వెళ్ళిపోయారు హృదయ చైతన్య ప్రభు. తర్వాత వీళ్ళు శ్యామానంద, శ్రీనివాస, నరోత్తమ వీళ్ళు ముగ్గురు అక్కడ గోస్వామి సాహిత్యాన్ని అధ్యయనం చేసుకుంటూ అక్కడే భిక్షాటం చేస్తూ కొన్నాళ్ళు అలా అక్కడే బృందావనంలో కృష్ణుని సేవ చేయాలని అక్కడ ఉన్నారు. అయితే ఈ గోస్వాములు అందరూ కలిసి ఒక సభ నిర్వహించి గోస్వామి సాహిత్యంలో సమర్పించిన ఈ మహాప్రభు బోధనలన్నీ కూడా ప్రచారం చేయడానికి ఈ ముగ్గురిని గౌడ దేశానికి పంపిద్దామని చెప్పేసి ముగ్గురిని పంపించారు. అప్పుడు వాళ్ళకైతే దేవగోస్వామి ఒక ఈ శాస్త్రాలన్నీ పెట్టి ఒక పెద్ద పాత్రలో ఇచ్చి ఆయనకి వాళ్ళకి ఇచ్చారు. అయితే ఆ మధ్యలో ఈ విష్ణుపురం అనే చోట అంబీర్ అనే బందిపూర్ రాజా పుస్తకాలన్నీ దొంగిలించేశారు. అది ఎలాగైనా సాధించుకొస్తాను శ్రీనివాసాచార్య వారు అక్కడ ఉండిపోతే నైరుత్యమో కీతూరు వైపు వెళ్ళారు, శ్యామానందేమో అంబికా కల్నాకి బయలుదేరారు. అక్కడికి చేరుకుని ఆయన ప్రభుకి గురువు గారికి నమస్కారం పెడితే ఆయన మళ్ళీ కౌగిలించుకుని అందరు క్షేమాలు అడిగి తెలుసుకున్నాక ఇలా జరిగింది, ఈ గ్రంథాలన్నీ పోయాయి అని చెప్తే ఆయన బాధపడుతుంది. సరే కొన్నాళ్ళు ఇంకా అక్కడే ఆయన గురువుగారికి సేవ చేస్తూ ఉండిపోయారు. తర్వాత చాలా మంది భక్తులు ఒరిస్సాలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ కాలం అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు. దాంతో ప్రచారం అయిపోయిందని చెప్పేసి ఈ ఆయన గురువు గారేమో ఈ శ్యామానందని మళ్ళీ ఒరిస్సాకి వెళ్ళారు. ఆయన వదిలిపెట్టి వెళ్ళడం ఇష్టం లేదు కానీ ఆయన ఆ దేశం తప్పకుండా స్వీకరించాలి కాబట్టి ఆయన మళ్ళీ ఒరిస్సాకి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి అందరూ ఆయన పుట్టి పెరిగిన ఊరు కదా అక్కడ వాళ్ళందరూ ఆయన అంతా ఆదరిస్తే అక్కడ ఉండి వీళ్ళందరికీ కృష్ణ చైతన్యాన్ని బోధించి అందరికీ ఇది చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ దండేశ్వర అనే చోటకి వెళ్ళారు. అక్కడ వాళ్ళ కృష్ణమండలి ఆయన తండ్రి కృష్ణమండలి వాళ్ళు అంతకుముందే అక్కడ ఉండేవారు. అంచేది అక్కడ ప్రజలను కూడా మళ్ళీ ఇదన్నీ చెప్పి కృష్ణ చైతన్యాన్ని వాళ్ళందరినీ ఇచ్చి మొత్తం ఇంకా ఏంటంటే మహాప్రభు బోధనలన్నీ మళ్ళీ పునరుజ్జీవనం చేశారనమాట ఆయన ఇదికి అక్కడ. ఇంకా సువర్ణరేఖ నదీ తీరంలో అచ్యుతదేవ్ అనే ధర్మనిష్టకలు పూజిస్తూ ఉండేవి. అతని ఏకైక కుమారుని పేరు రసిక. అతను చిన్నతనం నుంచే శ్రీకృష్ణుని పట్ల గొప్ప భక్తి కలిగి ఉండేవాడు. అతని విద్య కోసం పండితులను నియమించాడు కానీ ఆయనకి ఈ భౌతిక జ్ఞానం పట్ల ఆసక్తి లేదు. శ్రీహరి భక్తి కావాలి. ఎవరిని ఆశ్రయించారో గురువుని అని చెప్పేసి ఎంతో ధ్యానిస్తుంటే నువ్వేం కంగారు పడుతూ శ్యామానంద్ వస్తున్నాడు ఇక్కడికి, అతన్ని ఆశ్రయించి అని చెప్పి ఆయనకి ఆకాశవాణి వినిపించింది. ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తూ వెళ్ళి ఆయన రాగానే ఆయన దగ్గరికి వెళ్ళి కుటుంబ సభ్యులతో సహా అందరూ కలిసి ఆయనకి శరణాగతి చేస్తారు. అప్పుడు ఆయన ఆయనకి మంత్ర దీక్ష ఇచ్చి అక్కడ ఉత్సవాన్ని ప్రారంభించి ఇంక మొత్తం
చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళందరినీ పిలిచి అక్కడ కీర్తనలు అవి చేసి వాళ్ళందరినీ చేస్తారు. తర్వాత మళ్ళీ రోహిణి అనే చోట దామోదర్ అనే పేరు గల సుప్రసిద్ధ యోగి నివసించింది. ఆయన శ్యామానంద ప్రభు దర్శనానికి వచ్చాడు. ఆయన చూస్తూనే ఆయన కాంతి అదంతా చూసి ఆయన చాలా మంత్రముగ్ధుడైపోయాడు. ఆయన వచ్చి నమస్కరించాడు. ఈయన ఆయనకి నమస్కరించాడు. అప్పుడు ఎప్పుడూ కూడా పవిత్ర నామాలు జపిస్తూ ఉండండి, ఇలాగే ఉండండి, మీకు కృష్ణుడు ప్రేమను ప్రదర్శిస్తాడు అని ఆ యోగికి ఈయన చెప్పాడు. అంటే నేను ఎప్పుడు అలాగే పూజిస్తాను, మీరు నన్ను కరుణించండి అని చెప్పి ఈయన మహిమలేమో ఆయన చెప్పారన్నమాట. మీరంతా చాలా మంది ధనవంతులు అందరూ ఉండేవారు బలరాంపురంలో. వాళ్ళందరూ ఈయన మహిమలు విని వాళ్ళందరూ మా పట్టణానికి రా అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ అంతా కీర్తనలు భజనలు కృష్ణ చైతన్య ప్రచారం చేశారు. తర్వాత మళ్ళీ నరసింహాపురం వెళ్ళారు. అక్కడంతే నాస్తికుల్ని వాళ్ళందరినీ ఈయన ప్రసంగాలు విని కీర్తనలు విని వాళ్ళందరూ కూడా మళ్ళీ భక్తులు అయిపోయారు. మొత్తం ఆ వయసు అంతా ఆయన ఇది వ్యాపించింది అనమాట. ఇక నరసింహాపురం నుంచి గోపీవల్లభపురానికి వచ్చారు. అక్కడ అందరూ ఆయనకి ఆశ్రయం తీసుకున్నారు. అక్కడ వాళ్ళందరూ ఏమో రాధాకృష్ణుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అడిగితే ఆయన ప్రార్థిస్తే అప్పుడు అక్కడ వాళ్ళందరి విరాళాలతోటి ఒక మందిరం కట్టి అక్కడ ప్రతిష్టాపన చేసింది. పెద్ద ఉత్సవం చేశారు. అక్కడ మొత్తం బెంగాల్ ఒరిస్సా అంతా కూడా అక్కడ హాజరైంది. ఆ రాధా గోవిందుల దివ్య సౌందర్యం అది చూసి అందరూ ఎంతో మైమరిచిపోయి ఎంతో తృప్తి పడ్డట్టు వాళ్ళందరూ ఆ పూజా మద్దతులని ఈ రసికానందానికి అప్పగించారండి. అక్కడ అంతా మొత్తం ఎక్కడికి వెళ్తే అక్కడ గౌరవతాయికి విజయ పతాకం మొత్తం ఉత్కల దేశం అంతా అంటే ఒరిస్సాని ఉత్కల దేశం అని పెట్టారు. అక్కడంతా ఇలా వ్యాపించిందని మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తే ఆయన చాలా సంతోషించాడు. అప్పుడు శ్యామానందరికి తురిలో జరిగిన ఉత్సవానికి ఆహ్వానిస్తే శిష్యులతో సహా వెళ్ళాడు. అప్పుడు పాత స్నేహితులైన శ్రీనివాసు నరోత్తమ కలుసుకున్నారు. ఎంతో ఆనందించి అక్కడ వాళ్ళు జాహ్నమాతను దర్శనం చేసుకున్నారు. రఘునందన్ ఠాకూర్ని, అచ్యుతానందని, బృందావన్ దాస్ ఠాకూర్ని, అలాగే ఆ టైంలో మహాప్రభు ప్రచారం చేసేటప్పుడు ఉన్న భక్తులు నాయకులందరినీ కూడా దర్శించుకున్నారు. మళ్ళీ ఉత్కల దేశానికి వెళ్ళిపోయారు. అక్కడ మళ్ళీ కాంటకనగర్కి వచ్చినప్పుడు శ్రీనివాసాచార్య ప్రభుని మళ్ళీ కలుసుకున్నారు. మళ్ళీ రఘునందన్ ఠాకూర్ని కలిశారు. వీళ్ళందరూ ఆ మహాప్రభు అనుచరులు వీళ్ళందరూ గణాల్లో ఉన్నప్పుడు వీళ్ళందరూ అయ్యో చాలా మంది అప్పటికే వెళ్ళిపోయారని తెలిసి చాలా బాధపడతారు అన్నమాట. మహాప్రభు అనుచరులు అందరూ అలాగే అందరికి ఏ భక్తులు ఉన్నారో ఎవరు పిలుస్తున్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం, చుట్టుపక్కల వాళ్ళందరినీ ఈ కృష్ణ చైతన్యంలోకి తీసుకురావడం. తర్వాత కొద్ది కాలానికి ఆయన గురువు కూడా వెళ్ళిపోయారని తెలిసేవాడు కొంత బాధపడతారు అన్నమాట. శ్రోతకి పడిపోతే ఆయన గురువు గారి కల్లోకి వచ్చి ఓదార్చేటండి. ఆయన గొప్పతనం ఒరిస్సా అంతా వ్యాపించింది. అన్ని చోట్ల గౌరవనిత్యానంద ఆరాధన ప్రారంభించబడింది. రసిక మురారి, రాధానంద, పురుషోత్తమ, మనోహర, చింతామణి, బలభద్ర, జగదీశ్వర, ఉద్ధవ, అక్రూర మధురాన, శ్రీ గోవింద, శ్రీ జగన్నాథ, గదాధర, ఆనందానందన మరియు రాధామోహన్ వంటి వారు శ్రీ శ్యామానంద ప్రభు యొక్క సన్నిహిత మరియు ప్రియమైన శిష్యుల్లో కొందరు. అన్ని దిక్కులో జయించిన తర్వాత శ్యామానంద గోపి వల్లపురాన్ని తిరిగి వచ్చి అక్కడ కొన్ని రోజుల పాటు గొప్ప ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఆ తర్వాత ఆయన నరసింహాపురంలోని ఉద్దండరాయ ఇంటికి వచ్చి అక్కడ గొప్ప ఉత్సవాన్ని నిర్మించారు. ఆషాఢ మాసంలోని కృష్ణపక్షం మొదటి రోజున శ్రీ శ్యామానంద ప్రభు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. శ్యామానంద ప్రభు యొక్క పుష్ప సమాధి మరియు అతను శ్రీ రాధారాణి యొక్క చీలమండ కంకణాన్ని కనుగొన్న ప్రదేశం బృందావనంలోని శ్రీ శ్రీ రాధా శ్యామసుందర ఆలయానికి ఎదురుగా ఉంది. శ్రీ 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 రాధా శ్యామసుందర ఆయన పూజనీయ దేవత. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. థ్యాంక్ యూ జయశ్రీ మాతాజీ, చాలా డీటెయిల్ గా చెప్పారు.